Ciao! This is Sheshantanu from Italy. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇటలీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఎక్స్పెన్సెస్ ఎంత ఉండొచ్చు అని చూద్దాం. అంటే హౌసింగ్, రెంట్స్, గ్రోసరీస్, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, రెస్టారెంట్స్, వీటన్నిటి ఎక్స్పెన్సెస్ అండ్ లివింగ్ కాస్ట్ ఇటలీలో ఎంత ఉంటుందో చూసేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఇక్కడ జనరల్గా హౌసింగ్ ఎలా ఉంటుంది అంటే మోనోలోకాలే, బైలోకాలే, ట్రైలోకాలే ఇలా, అంటే 1 bedroom ఫ్లాట్, 2 bedroom, 3 bedroom అలా. 1 bedroom వచ్చేసి డిపెండింగ్ ఆన్ ది సిటీ. ఇప్పుడు మేము ఉంటున్న సిటీలో ఆల్మోస్ట్ 500 to 700 మధ్యలో ఉంటుంది ఏరియాని బట్టి. బైలోకాలే వచ్చేసి 600 to 900 ఈ రేంజ్లో ఉంటుంది. ఇంకా ట్రైలోకాలే వీటికి వెళ్తే చాలా కాస్ట్లీ. అవి ఆల్మోస్ట్ 800-900 euros పైనే ఉంటుంది. డైరెక్ట్గా మనకి టూలెట్ బోర్డ్స్ ఇలా ఉండవు, కానీ ఏజెన్సీస్ అనేసి ఉంటాయి, ఇమోబిలియారీస్ ఇలా అంటారు, లేకపోతే ఆన్లైన్ ఫేస్బుక్ మార్కెట్ వీటిలో సెర్చ్ చేసుకోవచ్చు. బేసికల్గా ప్రతి హౌస్కి ఆల్మోస్ట్ 2 to 3 months రెంట్ అడ్వాన్స్గా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతిదీ కాంట్రాక్ట్ లేకుండా ఏ హౌస్లో మిమ్మల్ని పెట్టరు. ఇండిపెండెంట్ బిల్స్ ఉంటుంది. ఇండిపెండెంట్ బిల్స్ అంటే ఎలా అంటే హీటింగ్ ఛార్జెస్ ఇవన్నీ మనమే పే చేసుకోవాలి. వీటితో పాటు ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ అండ్ గార్బేజ్ ఛార్జెస్ ఇవన్నీ మనమే పే చేసుకోవాలి. గ్యాస్ ఛార్జెస్ ఆల్మోస్ట్ పర్ మంత్ కపుల్కి అయితే కింద 40 to 60 euros మధ్యలో అలా ఉంటుంది. వాటర్ 40 to 60 euros పర్ మంత్. అండ్ గార్బేజ్ వచ్చేసి పర్ పర్సన్ పర్ మంత్ 10 euros అలా ఉంటుంది. సో ఇది సిటీ టు సిటీ డిపెండ్. సో జనరల్గా గ్రోసరీస్ విషయానికి వస్తే మాకు యాజ్ ఏ కపుల్ మంత్లీ అరౌండ్ 300 to 400 euros అవుతుంది. వెజిటేబుల్స్ అంటే బీట్రూట్ అవ్వచ్చు, క్యారెట్ ఆర్ పొటాటో, టొమాటో ఇవన్నీ అయితే నార్మల్ కాస్ట్కే దొరికేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ లైక్ బ్రింజాల్ ఆర్ డ్రమ్ స్టిక్ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. స్పెసిఫిక్గా ఇండియన్ గ్రోసరీస్ అంటే ఇండియన్ మసాలాస్ అవ్వచ్చు ఆర్ ఇంకేదైనా తీసుకోవాలి అంటే ఇక్కడ ఇండియన్ స్టోర్స్, బంగ్లాదేశ్, అరబిక్ స్టోర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. అంటే రైస్ అవ్వచ్చు, బికాజ్ వీళ్ళు రైస్ తినరు, ఎక్కువ పాస్తా అండ్ పిజ్జా తింటారు. సో రైస్ కావాలి అంటే మనకి బాస్మతి మాత్రమే దొరుకుతుంది అండ్ ఇండియన్ స్టోర్లోనే తెచ్చుకోవాలి. అది కూడా అరౌండ్ ఐ థింక్ 10 kgs 25 euros అలా నియర్ టు ఉండొచ్చు. ఇక్కడ టీ షర్ట్స్ ఇలాంటివి మన ఇండియాలోనే 10 to 15 euros ఆ మధ్యలో ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ ఎక్కువ డిఫరెన్స్ ఉండేవి మనకి జాకెట్స్ ఇలాంటివి. ఇవి కొద్దిగా కాస్ట్లీగా ఉంటాయి. అంటే ఈ టెంపరేచర్స్ ఇక్కడ బేర్ అవ్వాలి అంటే మనకి కొద్దిగా హెవీగా ఉండాలి. సో వాటి వల్ల జాకెట్స్ మాత్రం కొద్దిగా కాస్ట్లీగా ఉంటాయి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 4000 rupees మనకు పడేది. ఇటలీలో అయితే అమ్మాయిలకి 10 to 15 euros మధ్యలోనే ఉంటుంది. సో ఇట్స్ నాట్ వెరీ కాస్ట్లీ లైక్ దిస్. సమ్టైమ్స్ ఆఫర్స్లో అయితే 9 euros 10 eurosకే దొరికేస్తుంది. సో ఐ మెంట్ టు సే షాపింగ్ ఈజ్ అఫోర్డబుల్ ఫర్ గర్ల్స్ అన్లెస్ మీరు మరీ ఇటాలియన్ ఫ్యాషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ జాకెట్ ఇట్స్ కాస్టింగ్ అరౌండ్ 40 euros. సో మోర్ ఫ్యాషనబుల్గా, మోర్ గుడ్గా, డిఫరెంట్గా వేసుకోవాలి అంటే లైక్ యూ కెన్ పే అ బిట్ మోర్ టు బై మోర్. ఆల్సో దిస్ వన్ ఈజ్ నైస్. ఇట్స్ కాస్టింగ్ అరౌండ్ 25. మనం తీసుకున్నట్లు ఇది ఇంకా 1200 watts. మనం తీసుకుంటే 1300 watts. సో రెస్టారెంట్స్ అంటే యాక్చువల్లీ ఇండియన్ రెస్టారెంట్స్ ఇక్కడ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంటున్న సిటీ మొడేనా, ఇక్కడైతే ఒకే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అండ్ ఆల్సో ఇండియన్ డిషెస్ అట్లీస్ట్ 15 euros per person. అంటే యాజ్ అ కపుల్ వెళ్ళాలంటే 30 euros పడుతుంది. ఇంకా చైనీస్ కబాబ్ అని ఉంటుంది. కబాబ్ అంటే షవర్మా లాగా. ఇంకా మెక్సికన్, సూషీ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి, ప్రాబ్లం అయితే లేదు.
అండ్ స్పెసిఫిక్గా ఇండియన్ రెస్టారెంట్స్కి వస్తే వాళ్ళు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళు రన్ చేస్తారు, దానివల్ల ఇండియన్ టేస్ట్ అయితే అస్సలు ఉండదు. సో దానికన్నా మనం ఇంట్లో కుక్ చేసుకోవడం. మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వీటి పరంగా ఉంటుంది. అది ప్రైజెస్ వాటన్నిటివి సేమ్ మనకి ఆల్ ఓవర్ వరల్డ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. రెస్టారెంట్స్, పిజ్జేరియాస్ ఆర్ తల్లి పాస్తా ఇలాంటివన్నీ వాటిలో ఎలా ఉంటుంది అంటే మీకు ఆల్మోస్ట్ 10 to 15 euros అలా పడుతుంది. బట్ అది కూడా మీకు సఫిషియెంట్ గా వస్తుంది అని అయితే గ్యారంటీ లేదు. రెస్టారెంట్స్ లో ఎలా ఉంటుంది అంటే డిషెస్ మెనూస్ వీటన్నిటిలో 70% ఆఫ్ ది డిషెస్ మొత్తము పోర్క్, బీఫ్, ఫిష్, సీ ఫుడ్ ఐటమ్స్ వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అవి కూడా మనకి ఎలా ఉంటుందంటే మనం మసాలాలు వీటి ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా పచ్చిగా అన్నట్లు అనిపిస్తుంది. బట్ చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ మిగతా 30% మాత్రం మన కేటగిరీకి వస్తుంది, అంటే లైక్ చికెన్, మటన్ ఆర్ వెజిటేరియన్ ఐటమ్స్ వీటి పరంగా ఉంటుంది. సో ఇక్కడైతే మనం ట్రాన్స్పోర్టేషన్ గురించి వస్తే అరౌండ్ బస్సెస్కి పర్ డే 2 euros 90 minutes దాకా ట్రావెల్ చేయొచ్చు. దాంతోపాటు టూరిస్ట్కి డే పాసెస్ ఉంటాయి అండ్ ఆల్సో మంత్లీ అండ్ ఇయర్లీ పాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ పాస్ తీసుకోవాలి ఇక్కడ అంటే 270 euros పే చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ మనకి బాగా దొరికేది అయితే ట్రైన్స్ అయితే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని సిటీస్కి యాక్సెస్ అయితే ఉంది అండ్ ఆల్సో ఇట్స్ మోస్ట్ అఫోర్డబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము మొడేనాలో ఉంటున్నాం, ఇక్కడ నుండి బొలోనియాకి వెళ్ళాలంటే దాని నియరెస్ట్ సిటీ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ లైక్ 2.5 euros per person. అలా కాకుండా ఇక్కడ నుండి మిలాన్కి వెళ్ళాలి విచ్ ఇస్ అరౌండ్ 3 hours ఫ్రమ్ హియర్, ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 25 euros. అండ్ ఆల్సో ట్రైన్ ఇటాలియా అనేది మనకి ఇండియన్ రైల్వేస్ లాగా. సో ట్రైన్ ఇటాలియాలో అయితే మనకు కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి, అంటే 35 euros పర్ పర్సన్ 3 days మన ఇటలీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ట్రైన్లో. సో నెక్స్ట్ ఏంటి అంటే ఫ్లైట్స్ గురించి. ఇక్కడ ఫ్లైట్స్ గురించి చెప్పాలంటే 28 కంట్రీస్ ఉన్నాయి కదా. సో షెంజన్ వీసా ఆర్ విజిటింగ్ అంటే షెంజన్ వీసా పైన వస్తే మీరు 28 కంట్రీస్కి వెళ్ళొచ్చు. ఆ 28 కంట్రీస్కి వెళ్ళడానికి గాను రయనీర్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఆల్సో మీకు స్కై స్కానర్ తెలుసా? సో స్కై స్కానర్లో వెళ్ళి ఇయర్లో ఒక స్పెసిఫిక్ ఏ పీరియడ్లో అయితే మీకు తక్కువ కాస్ట్కి ఫ్లైట్స్ దొరుకుతాయో అప్పుడు మీరు రయనీర్లో బుక్ చేసేసుకోవడమే. సో సర్టెన్ పీరియడ్ ఆఫ్ ది ఇయర్ మీకు ప్యారిస్ అరౌండ్ 15 euros 10-15 euros వచ్చేస్తుంది. సో ఇన్ దిస్ వే మీరు మల్టిపుల్ కంట్రీస్ని విజిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం హెల్త్ కేర్ గురించి మాట్లాడదాం. ఇక్కడ జనరలీ అనుకుంటారు ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ కాస్ట్ అవుతుంది హెల్త్ కేర్కి అని, కానీ ఇక్కడ ఎలా అంటే బేసిక్గా సపోజ్ మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు అంటే మీరు ఒక ఫ్రీ హెల్త్ కార్డ్కి ఎలిజిబుల్ అవుతారు అండ్ మీరు ఫ్రీ హెల్త్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ వర్క్ చేయట్లేదు అంటే అరౌండ్ 150 to 200 euros పర్ ఇయర్ పడుతుంది హెల్త్ కార్డు తీసుకోవాలి అని. జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే మనకంటూ ఒక బేస్ డాక్టర్ని ఇస్తారు. ఆ బేసిక్ డాక్టర్ ఎలా అంటే డాక్టర్ ది బాసో అంటారు. మనకి ఏ ఇష్యూ వచ్చినా మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు అసైన్ అయ్యాక. సపోజ్ మేముంటున్న ఏరియా నుండి ఒక 2 streets అవతలే మాకు ఆ డాక్టర్ అనేవాళ్ళు ఉన్నారు. సో నాకు ఏ ఇష్యూ వచ్చినా అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని, సో మనకి ఏ టెస్ట్ కావాలన్నా కానీ త్రూ వాళ్ళ ద్వారానే వెళ్ళాలి. అలా కాకుండా మీరు ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే అది ఎక్కువ కాస్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ అయితే మీకు హాఫ్ రేట్కే వచ్చేస్తుంది. సో అది వన్ ఆఫ్ ది బెనిఫిట్. మలాతియా అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అంటే మీరు మలాతియా అంటే సిక్ లీవ్ అని. సో అవి మీరు మంత్లీ ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. ఆఫీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక కోడ్లా ఇస్తారు అండ్ ఇట్ కాస్ట్. తిరిగి మళ్ళీ శశాంత్ తను ఛానల్లో కలుసుకుందాం. చావ్.